అన్నారు. ఇక్కడ మీటింగ్లో కూడా వర్చువల్ మీటింగ్ పెట్టుకున్నాం. ఒకరు ఆస్ట్రేలియా నుంచి వచ్చి చెప్పారు, ఒకరు కెనడా నుంచి వచ్చి మాట్లాడారు. అంటే మనం ఒక స్వేచ్ఛా వాతావరణంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఇంత మునుపు ఈ మారిగా వచ్చేవాళ్ళు కాదు. నేను చాలాసార్లు చూశాను, కానీ నా చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి రాజకీయం 14-19లో చూశా. 1924 ఐఎమ్ సారీ 1924 14-19లో మనం ఉన్నాం. స్వర్ణయుగం. ఆ రోజు అన్ని పనులు చేశా. 19 నుంచి 24 వరకు నాలాంటి వాడు కూడా బయట రాలేని పరిస్థితి వచ్చింది. అంటే ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా రోజులు జరిగాయి. ఈరోజు మీరు ఎవ్వరిని తీసుకురాలేదు, వద్దంటే మీరు వస్తున్నారు. అది మీ ఉత్సాహం, నా మీద ఉండే అభిమానం, పార్టీ పైన ఉండే ప్రేమ. ఆ రోజు బలవంతంగా తోలకొచ్చేవాళ్ళు, మీటింగులు పెట్టేవాళ్ళు. కడాన మనుషులు పారిపోతామంటే కందకాలు కూడా దువ్వారు చుట్టూరు, ఎవరు పారిపోకుండా. మనుషులు వస్తే హెలికాప్టర్లో వస్తూ కిందన చెట్లని నరికేసేవాళ్ళు. అంటే ప్రజలతో మమేకం కాకుండా ఇష్టానుసారంగా చేశారు. అందుకే నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. నా జీవితంలో అలాంటి గెలుపు ఎప్పుడూ చూడలేదు. అంటే అభ్యర్థులు పెడితే 94% పెట్టిన అభ్యర్థులందరూ గెలిచారంటే అది ఆ రోజు ప్రజల్లో ఉండే అభిప్రాయం. నేను కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం, అదే మరిగా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో కలిసి జనసేన, అదే మరిగా బీజేపీ 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, 10 నెలల్లో మనం ఊహించిన దానికంటే మెరుగైన సుపరిపాలన ద్వారా అనేక కార్యక్రమాలు చేశాం. నేను ఒకే ఒక మాట చెప్పాను, పేదవాళ్ళకు అండగా ఉంటానని చెప్పాను. సూపర్ 6 ఒక కార్యక్రమం పెట్టి పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పి చరిత్రలో ఎప్పుడూ లేని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క సుపరిపాలన. ఇదే ఎన్డీఏ ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ నెలలో 3 మహనీయులు పుట్టారు. బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం పనిచేశారు. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నాం. మొన్ననే మీరు చూస్తే జగజ్జీవన్ రామ్ గారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. ఆ తర్వాత మనం అందరం ఆలోచిస్తే ఏదైతే మహాత్మా పూలే వెనుకబడిన వర్గాల కోసం త్యాగం చేశారు, వారి జయంతి జరుపుకున్నాం. ఈ 3 నాయకుల యొక్క జయంతి జరుపుకునే సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తులు మీరందరూ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ పేద ప్రజలకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, అది నిలబెట్టుకుంటా. అయితే ఒక్కొక్కసారి ఇలాంటి నాయకుల్ని ఒకసారి స్మరణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అయితే 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్ర మౌబీ జిల్లాలో మహో గ్రామంలో పుట్టారు. ఆయన అసలు పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్.